రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం అండర్ పర్ఫార్మ్ చేస్తూనే ఉంది. మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర మరోసారి సినిమా కలెక్షన్లు అన్ని చోట్ల అండర్ పర్ఫార్మ్ చేయగా హిందీలో మాత్రమే కొంచెం పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసింది సినిమా. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మినిమం 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లోనైనా షేర్ అందుకుంటుంది అనుకుంటే కేవలం 4.24 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా హిందీలో చూపించిన లిటిల్ జోర్ వలన 10.91 కోట్ల దాకా షేర్ ను 22.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక టోటల్ గా 3 రోజులకు గాను సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలను గమనిస్తే నైజాం లో 15.58 కోట్లు, సీడెడ్ లో 8.34 కోట్లు, వైజాగ్ లో 7.4 కోట్లు, ఈస్ట్ లో 5.75 కోట్లు, వెస్ట్ లో 2.94 కోట్లు, గుంటూరులో 5.17 కోట్లు, కృష్ణాలో 3.92 కోట్లు, నెల్లూరులో 2.90 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 52 కోట్ల దాకా షేర్ ను 72.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 4.15 కోట్లు, తమిళనాడులో 2.85 కోట్లు, కేరళలో 22 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.60 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 11.70 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 83.53 కోట్ల దాకా షేర్ ను 147.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లో ఆల్మోస్ట్ 38% వరకు రికవరీని మాత్రమే సొంతం చేసుకోగలిగింది. క్లీన్ హిట్ కోసం మరో 139.48 కోట్ల దాకా షేర్ ను సినిమా సాధించాల్సిన అవసరం బాక్సాఫీస్ దగ్గర ఎంతైనా ఉంది. మరి ఈ సంక్రాంతి సెలవుల్లో మరో కొత్త సినిమా నుండి పోటీని ఎదుర్కోబోతున్న ఈ సినిమా ఎంతవరకు హోల్డ్ ను ఈ లాంగ్ వీక్ లో చూపించగలుగుతుంది, ఎంతవరకు రికవరీని దక్కించుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.